క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయమందు శిలువ ధ్యానపు ఆరాధన కూడికకు కూడి వచ్చి ఉన్న మీ అందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ ఒకసారి ప్రభుకు స్తోత్రం చూద్దాం. ఆ రెండు చేతులు ఎత్తి దేవునికి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చాలా మంచిదండి. ఈ రాత్రికాలపు శిలువ ధ్యానపు ఆరాధన కూడికకు కూడి వచ్చిన మనమందరం కూడా ఇప్పటి వరకు చక్కటి ఆత్మీయమైన శిలువ సంకీర్తనలతో ఈ రాత్రి అందలి పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్తుతించి గణపరిచి ఆరాధించి ఉన్నాం. సమయంలో దేవుని యొక్క మాటలు కొద్ది నిమిషాలు మనం విందాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన మనకు అనుగ్రహించినటువంటి ధ్యాన వాక్యము, అందరూ కూడా మీ వద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వాక్యము తదుపరి 27వ వాక్యము, ఈ రెండు వచనాలు కలిపి చదువుకుందాం. యేసు పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు ఏమిటంటే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చదవబడినటువంటి ఈ మాటలను మనము గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు 2026 సంవత్సరాల క్రితము ఆ గొల్గతా కొండ మీద ఆ కల్వరి శిలువలో వేలాడుతూ ఆయన పలికినటువంటి 3వ మాటను ఈ పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. గమనించండి పిల్లరా, క్రీస్తు పలికినటువంటి ఈ శిలువలో పలికిన ఈ 3వ మాట ఒక ప్రత్యేకమైన మాట అని మనము చెప్పవచ్చు. ఎందుకంటే ఆ రోజు యేసుక్రీస్తు వారు సిలువ వేయబడుచున్నప్పుడు సిలువ ఎదుట నిలవబడడానికి ఆయనను వెంబడించినటువంటి 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు ఇస్కరియోతు యూదా ప్రభువును అప్పగించాడు. ఆ తదుపరి ప్రభు దగ్గర 11 మంది శిష్యులు ఉన్నారు. అయితే ఇక్కడ మనము గమనిస్తే యేసు ప్రభువారు ఆయన సిలువ వేయబడుచున్నప్పుడు సిలువ ఎదుట నిలవబడడానికి మిగతా 11 మంది శిష్యులు ఉన్నారే, ఒకడేమో ప్రభువు నమ్ముకున్నాడు 30 వెండి నాణ్యాలకు, ఇస్కరియోతు యూదా, అతని సంగతి పక్కన పెడదాం. మిగతా 11 మంది ఉన్నారే పిల్లరా, వారిలో 10 మంది పారిపోయారు. యేసు ప్రభు వారిని ఎప్పుడైతే రోమా సైనికులు వచ్చి ఆ గెత్సేమనే తోటలో ఆ రాత్రి ప్రభువును పట్టుకున్నారో, వారిలో మిగతా 11 మందిలో 10 మంది పారిపోయారు. కానీ ఒకే ఒక శిష్యుడు, యేసుక్రీస్తు ప్రియమైన శిష్యుడు, యేసుక్రీస్తును నమ్మినటువంటి శిష్యుడు, అతడే యోహాను. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తును 3.5 సంవత్సరాలు వెంబడించి ఆయనతో పాటు కలిసి సహవాసములో పరిచర్యలో
పిల్లరా, పాలు పొందినటువంటి 10 మంది శిష్యులందరూ కూడా పరారైపోయారు. యేసు ప్రభు వారిని ఎప్పుడైతే ఇస్కరియోతు యోధ అనేవాడు గెత్సేమనే తోటలోకి రోమా సైనికులను ఎప్పుడైతే నడిపించాడో వారందరూ కూడా పారిపోయారు. అయితే యోహాను ఒక్కడు మాత్రమే ఆ ప్రభువును పట్టుకున్న ఆ రాత్రి నుండి ఆయన సిలువలో ప్రాణము వెడలిపోయేంత వరకు కూడా యోహాను శిష్యుడు ఒక్కడ మాత్రమే పిల్లరా, ఆ స్త్రీలతో పాటు తను ఒక్కడ మాత్రమే ప్రభు దగ్గర మిగిలిపోయాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లరా, యేసు క్రీస్తు వారు ఆయన సువార్త పరిచర్య చేస్తా ఉన్నటువంటి ఆ రోజుల్లో మనము చూస్తే శిష్యులు కూడా ప్రభు అన్నాడు, అందరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, మీరు కూడా వెళ్ళిపోతారంటే ఏంది బోధకుడు అంత మాట అన్నావు అన్నారు మిగతా శిష్యులందరికీ కూడా. ఇది యేసు ప్రభు వారిని సిలువ వేయబడక ముందు జనసమూహం అంతా కూడా వెళ్ళిపోతున్నారు, అందరూ నన్ను తృణీకరిస్తున్నారు, అందరూ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, ఏంటి మీరు కూడా వెళ్ళిపోతారేంటి? ఏమండి, మొట్టమొదటిగా యేసు ప్రభు వారిని ఎంతమంది శిష్యులు వెంబడించారు తెలుసా? 12 మంది కాదండి, 70 మంది వచ్చారండి. 70 మంది శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చారు, మేము శిష్యరికం చేస్తామని. ఆ 70 మందిలో ప్రియులారు మనము చూస్తే 58 మంది వెళ్ళిపోయారు. 58 మంది వెళ్ళిపోయారు, 12 మిగిలారు. వీళ్ళే 3.5 సంవత్సరాలు ప్రభుతో కలిసి మెలిసి ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి ఆయన పరిచర్య నిమిత్తము ఆయన ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతానికి ఈ 12 మంది శిష్యులు కూడా ప్రభువును ప్రతి దినము కూడా ఆయన వెంబడిస్తూనే ఉన్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు అన్నాడు, మీరు కూడా వెళ్ళిపోతారేంటి వాళ్ళకలాగంటే? అదేంటి ఆ మాట అంటావేంటి అన్నారు ఒకప్పుడు వాళ్ళు. అన్నవాళ్ళు ఇప్పుడు గెత్సేమనే తోటలో ఇస్కరియోతు యోధ అనేవాడు రోమా సైనికులను తీసుకుని వచ్చి ప్రార్థించుచున్నటువంటి ప్రభు స్థలానికి వారిని నడిపించి, బోధకుడా నీకు శుభమగుగా కానీ అతను ముద్దు పెట్టుకొని 30 వెండి నాణ్యాలకు ఇస్కరియోతు యోధ ప్రభువును రోమా సైనికులకు అప్పగిస్తే ఆ ప్రభుతో ఉన్నటువంటి మిగతా 11 మందిలో 10 మంది పారిపోయారు, ఒక్కడ మాత్రమే యోహాను మిగిలాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోహాను ప్రభువారు గెత్సేమనే తోటలో బంధింపబడిన ఆ రాత్రి నుండి మరి సిలువ వేసే శుభ శుక్రవారము వరకు రమారమి 3 గంటల వరకు మధ్యాహ్నము ఆ సిలువ ఎదుటే యోహాను ఒక్కడే మిగిలిపోయాడు. తనతో పాటు ప్రియులారా మరి 4 స్త్రీలు కూడా ఉన్నారు. ఏమండి, యేసు ప్రభు వారిని బంధించి ఆయన సిలువ వేసేటప్పుడు ఆ సిలువ దృశ్యం అంతటిని కూడా మరి యోహానుతో పాటు 4 స్త్రీలు మాత్రమే ఆ గొలగతా కొండ దగ్గర సిలువ క్రింద ఆయన సిలువ వేస్తా ఉంటే ఆయనతో పాటు 4 స్త్రీలు ఉన్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 4 స్త్రీలలో ఒక పురుషుడు. ఏమండి, 4 స్త్రీలు ఉన్నారు అక్కడ, 4లో ఒక్కడే ఉన్నాడు పురుషుడు. ఆ ఒక్కడే ఎవరంటే యోహాను, యేసుక్రీస్తు యొక్క శిష్యుడైన యోహాను. దేవునికే మహిమ కలుగునుగా. మరి యోహానుతో పాటు ఉన్న 4 స్త్రీలు ఎవరో మీకు తెలుసా? ఎవరంటండి వాళ్ళు? ఏమండి, యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మ. ఏమండి, ఆయన తల్లి అయిన ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిలిచి ఉండిరి. వారితో పాటు మరియమ్మలనే వారు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? ఈ 4 స్త్రీలలో యోహానుతో పాటు మరియమ్మ అనే పేరు కలిగిన వారు 3 ఉన్నారండి. 3 ఉన్నారు. మరియమ్మ అనే పేరు కలిగినటువంటి వారు యోహానుతో పాటు ఆ గొలగతా కొండ దగ్గర సిలువ దగ్గర యోహానుతో పాటు 4 ఉన్నారు స్త్రీలు. వారిలో 3 మరియమ్మ అనే పేరు కలిగిన వారు. ఎవరు వారు? ఒకటి
లూకాసు వార్త మీరు ఎల్లకెల్లా చదువుకోండి. మొదటి అధ్యాయము 42వ వాక్యములో మనం చూస్తే అక్కడ తల్లి అయిన మరియం అంటే యేసుక్రీస్తు వారి యొక్క తల్లి మరియ కనబడతారు. ఆమె పేరు మరియ. తర్వాత లూకాసు వార్త 24వ అధ్యాయము 18వ వాక్యములో మనము చూస్తే ఇక్కడ ఒక మరియమ్మ ఉంది. ఈ మరియమ్మ ఎవరు? క్లోపా భార్య అయిన మరియా. మరలా ఇంకొక మరియను మనము చూస్తున్నాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 40వ వాక్యం మనం చూస్తే అక్కడ ఒక మరియం ఉంది. ఆమె పేరు ఎవరంటే మగ్ధలేని మరియ. ఎంతమంది మరియలు ఉన్నారండి? ఒకే పేరు కలిగిన వారు 3 ఉన్నారు. తర్వాత ఇంకొక ఆమె ఉంది. ఎవరంటే యోహానుతో పాటు 4 స్త్రీల్లో మరొక ఆమె ఎవరంటే యేసు సహోదరి, యేసు ప్రభువారి యొక్క సహోదరి సలోమి కూడా ఉంది. చదువుతారా మాటను? మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 40వ వాక్యం చదువుతారా? 40వ వాక్యము. కొందరు స్త్రీలు దూరము నుండి చూచుచూ ఉండిరి. వారిలో ఇదిగో మగ్ధలేని మరియయు, చిన్న యాకోబు, యేసే అను వారి తల్లి అయిన మరియయు, సలోమియు ఉండిరి. ఎవరున్నారంటే అండి? ఏమండి? సలోమి కూడా మరియమ్మలతో పాటు 4వ ఆమె కూడా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి పిల్లలు, యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతూ ఆ రోజు ఆయన తన నోట పలికినటువంటి 7 ఆణిముత్యాలు మనం చూస్తున్నాం. 7 మాటలు. 7 మాటలలో 3వ మాట ఏంటో తెలుసా? 3వ మాట ఏంటి? ఏమండి? ఏమంటున్నాడు ప్రభు 3వ మాట? అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఎవరితో అంటున్నాడు ప్రభు ఆ మాట? సిలువ మీద నుండి సిలువలో వేలాడుతున్నాడు. యేసు ప్రభు వారు సిలువలో వేలాడుతున్నాడు. కాళ్ళల్లో మేకులు, చేతుల్లో మేకులు, తల మీద ముండ్ల కిరీటము, ప్రక్కలో బళ్ళెపు పోటు. చూడండి పిల్లరా, తల నుండి చిరుపాదము వరకు శరీరం అంతా కూడా రక్తసిక్తమైపోయింది. రక్తము దారలై కారుతా ఉంది సిలువ మీద నుండి. ఆయన మెల్లని చల్లని స్వరముతో, చూడండి పిల్లారా, ఆయన మెల్లని చల్లని స్వరముతో సిలువ క్రింద ఉన్న ఆ 4 స్త్రీలను చూస్తూ, అలాగే సిలువ దగ్గర ఉన్న తనకు జన్మనిచ్చిన తల్లి అయిన మరియను చూస్తూ, వారి ప్రక్కన ఉన్న తన శిష్యుడైనటువంటి యోహానును చూస్తూ ఏమంటున్నాడు తెలుసా? ప్రభువారు ఏమంటున్నాడండి? చదవాలి. ఏమంటున్నాడు ఆయన? యేసు తన తల్లియు, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతూ క్రింద ఉన్న తన తల్లిని చూచి అంటున్న మాట ఏమిటో తెలుసా? అమ్మా, ఓ అమ్మా, ఇదిగో నీ కుమారుడు. ఎవరిని చూపిస్తూ నీ కుమారుడు అంటున్నాడు తన తల్లితో? ఏమండి? ఆ సిలువ క్రింద ఉన్నాడే ప్రభువును వెంబడిస్తూ, ఏమండి, పారిపోకుండా, ఏమండి, భయపడకుండా, ఒంటరిగా ఉండి ధైర్యముగా నిలబడ్డాడే ప్రభు కొరకు. యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి యోహానును చూచి ప్రభు అంటున్నాడు తన తల్లితో, అమ్మా, ఓ అమ్మా, ఇదిగో నీ కుమారుడు అంటున్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి పిల్లారా, యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతున్నాడు. 3 మేకుల మీద వేలాడుతున్నాడు. ప్రక్కలో బళ్ళెపు పోటు. ఆ సిలువ ఆకాశానికి భూమికి మధ్యలో ప్లస్ ఆకారముతో తయారు చేయబడి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడింది. ఆ సిలువ మ్రాను కొయ్య మీద ప్రభువు 3 మేకులతో వేలాడుతూ ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా,
యేసు తల్లి పిల్లరా, యేసు తల్లి ఆ శిలువ మీద ఉన్నటువంటి కుమారుడు అనుభవించుచున్న ప్రియరా తీవ్రమైన వ్యధను, బాధను చూచి ఆ తల్లి తట్టుకోలేక హృదయము తల్లడిల్లిపోతా ఉందండి. చూడండి పిల్లరా, తనకు పుట్టిన కుమారుణ్ణి నిర్దాక్షిణముగా, ఏ పాపము చేయకుండా, ఏ నేరము లేకుండా నిర్దాక్షిణముగా అలాగూ హింసిస్తూ ఉంటే, అలాగూ బాధిస్తూ ఉంటే, అలాగూ వేదనకు గురి చేస్తూ ఉంటే, అలాగ అవమానానికి గురి చేస్తూ ఉంటే, శరీరం అంతా కూడా అలాగూ గాయపరుస్తూ ఉంటే, ఏ తల్లి తన బిడ్డ బాధను చూచి సహిస్తుందో మీరు చెప్పండి. ఏమండి? ఏ తల్లి కూడా సహించదు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు తల నుండి పాదముల వరకు శరీరమంతా కూడా ఎక్కడ చూచిన గాయాలు, ఎక్కడ చూచిన పచ్చిపుళ్ళు, శరీరమంతా కూడా ఈడవబడింది, నాగటి సాల వలె దున్నబడింది. ప్రియులారా, శరీరమంతా కూడా రక్తము స్రవిస్తా ఉంది దేహములో నుండి. అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా చూడండి, ఖడ్గము దూసుకుపోయిన హృదయము కలిగి రోధిస్తున్నటువంటి పిల్లరా ఆ దీనురాలైన మరియమ్మను సిలువపై నుండి యేసు ప్రభు వారు చూచాడండి. తల్లి సిలువ కింద కుమారుడు ఎంత బాధపడుతున్నాడో, కుమారుడు ఎంత వేదన చెందుతున్నాడో, నా కుమారుని ఎంతగా వీళ్ళు హింసిస్తున్నారో, బాధ పెడుతున్నారో, ఆ బాధనంతటిని కూడా కన్న తల్లి అయిన మరియా ప్రభువారి ఎదుట ఉండి ఆ బాధనంతా కూడా, ఆయన బాధపడుతూ ఉంటే ఆ బాధనంతా కూడా ఆమె చూస్తా ఉంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ తల్లి తట్టుకోలేకపోతా ఉంది, హృదయము బద్దలై పగిలిపోతా ఉంది. ప్రియులారా, దేవునికే మహిమ కలుగునుగాక. ఎందుకు కుమారుడా నీకింత బాధ? ఎందుకు నిన్ను ఇంతగా వీళ్ళు హింసిస్తున్నారు? ఎందుకు వీళ్ళు నిన్ను ఇంతగా గాయపరుస్తున్నారు? ఎందుకు వీరు నిన్ను ఇంతగా దూషిస్తున్నారు? ఎందుకు వీరు ఇంతగా నిన్ను అవమానపరుస్తున్నారు? ఇదిగో ఈ లోకములో ఏ మనుష్యుడు పొందలేనంత సిలువ బాధను నీవు సిలువలో ఎందుకు అనుభవిస్తున్నావు కుమారుడా అని యేసు తల్లి ఆ బాధను చూడలేక దుఃఖాన్ని వెళ్ళగక్కుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి పడుతున్న బాధ, మనోవేదన, కన్నీళ్లను సిలువ మీద ఉన్న యేసు ప్రభువారు శ్రమ పడుతూ కూడా, నన్ను బట్టి నా తల్లి బాధపడకూడదు, ఇదిగో నన్ను బట్టి నా తల్లి వేదన చెందకూడదు, నా తల్లిని ఇప్పుడు నేను ధైర్యపరచాలి, నా తల్లిని ఇప్పుడు నేను ఆదరించాలి, ఆమెను ఓదార్చాలి అని సిలువ మీద ఉన్న యేసయ్య అలాగూ కళ్ళు తెరచి బాధపడుతూ కూడా, ఏమండి, బాధను అనుభవిస్తూ కూడా ఒక్కసారి కళ్ళు తెరిచి కిందకు చూశాడు. తల్లి బాధపడతా ఉంది, ఆమెను ఓదార్చాలని, ఆమెను ధైర్యపరచాలని ఆమె ప్రక్కన ఉన్నటువంటి ఆ నలుగురు స్త్రీల ప్రక్కన ఉన్నాడే యోహాను, యేసుక్రీస్తు శిష్యుడు, అతన్ని చూపిస్తూ అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? అమ్మా. ఏమంటున్నాడు ప్రభు? సిలువలో వేలాడుతూ కూడా ఏమంటున్నాడండి? అమ్మా, ఇదిగో నీ కుమారుడు. ఏమంటున్నాడు యోహాను చూపిస్తూ? ఇదిగో అమ్మా నీ కుమారుడు ఇతడు. యోహానును పిల్లరా ప్రభువారు యోహానును తన తల్లికి పరిచయం చేస్తూ, అమ్మా ఇదిగో నా స్థానములో ఇదిగో యోహాను నీ కుమారుడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ యోహాను నీ సొంత కుమారుడుగా ఉంటాడమ్మా. ఇక్కడి నుండి నిన్ను అతడు పరామర్శిస్తాడమ్మా. ఇదిగో నా స్థానములో అతడు నీ దగ్గర ఉంటాడు అని చెప్పి యోహానును యేసు ప్రభువారు తన తల్లికి సిలువలో ఉండే పరిచయం చేస్తూ ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలండి. ఇక్కడ ఒక విషయాన్ని మనము గమనించాలి. అదేంటంటే ప్రభు తన తల్లి యొక్క బాధ్యతలను ఎవరికి అప్పగిస్తున్నాడు? సిలువలో వేలాడుతూ
ఏమండి, యేసుక్రీస్తు పుట్టిన తరువాత యేసేబు మరియల యొక్క దాంపత్య జీవితంలో కుమారులు పుట్టారు, కుమార్తెలు కూడా పుట్టారు. యేసు ప్రభు ఒక్కరే కాదండి, ఆయనేమో పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు యేసుక్రీస్తు వారు. అంటే భార్యాభర్తల యొక్క దాంపత్య జీవిత కలయిక ద్వారా పుట్టినవాడు కాదు యేసుక్రీస్తు వారు. కేవలము పరిశుద్ధాత్మ శక్తి ఆ మరియను తాకగా ఆమె గర్భము ధరించింది. మరి యేసుక్రీస్తు వారు జన్మించిన తరువాత మరి యేసేబు మరియమ్మను వివాహం చేసుకున్నాడు. అంతకుముందు ప్రదానం మాత్రమే చేయబడింది. ఎవరెవరికి? నజరేతు కాపరస్తులైనటువంటి యేసేబుతో మరియమ్మకు ప్రదానము మాత్రమే చేయబడింది, ఇంకా వారికి వివాహము కాలేదు. ఆ సందర్భములో పరిశుద్ధాత్మ సహాయముతో ఆమె గర్భవతి అయింది. యేసు అనే రక్షకుడి లోకానికి వచ్చాడు. యేసు ప్రభు వారు పుట్టిన తరువాత ఈ యేసేబు మరి ఇద్దరు కూడా వివాహం అయింది. పెద్దల సమక్షంలో మరలా సంవత్సరం తర్వాత వివాహమైంది. ఆ వివాహము తర్వాత వారి దాంపత్య జీవితంలో మరియా యేసేబులకు కుమారులు పుట్టారు, కుమార్తె కూడా ఉన్నది. అందుకే ప్రభు శిష్యులు అంటారు కదా, నీ సహోదరులు నీ తల్లియు వెలుపట ఉన్నారు, నిన్ను వెతుకుతున్నారు అన్నప్పుడు ప్రభు అంటాడు, ఎవరు నా సహోదరులు అంటున్నాడు కదా. అంటే గమనించండి పిల్లారా, ఇక్కడ మనము చూస్తే యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతూ తన బాధ్యతలన్నిటిని కూడా తన ఆ సహోదరులకు, తన ఇంటి వారికి ఆ బాధ్యతలను అప్పగించకుండా తనను 3.5 సంవత్సరాలు తనతో పాటు ప్రయాణము చేసి సువార్త పరిచర్యలో పాలు పొంది ప్రభువును వెంబడించినటువంటి తను నమ్మిన తన ప్రియ శిష్యుడైన యోహానుకు తన తల్లి బాధ్యతను ప్రభువారి యోహానికి అప్పగిస్తున్నాడు. యేసుక్రీస్తు పిల్లల తమ్ముళ్ళు ఉన్నారు, యేసుక్రీస్తుకు తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లి ఉంది, ఆ ఇంటి వారు ఉన్నారు. కానీ పిల్లల తన తల్లి యొక్క బాధ్యతను తన ఇంటి వారికి అప్పగించకుండా 3.5 సంవత్సరాల పాటు ప్రభువును వెంబడించి ఒక నమ్మకమైన శిష్యుడిగా ఉన్నటువంటి యోహానుకి తన ఇంటి బాధ్యతలన్నిటినీ కూడా తన తల్లిని ఆ యోహానుకు అప్పగిస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు శ్రమలో ఉండగా తన ప్రాణం ప్రియమైనదిగా ఎంచుకొనగా ప్రియులారా, ప్రభు చెంతనే ఉన్న నమ్మకమైన తన శిష్యునికి తన కుటుంబ బాధ్యతలన్నిటినీ కూడా, తన తల్లిని చూడవలసిన బాధ్యతలన్నిటినీ కూడా యోహానుకు అప్పగిస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తన తల్లికి పిల్లరా యోహానును మరి బాధ్యతను అప్పగిస్తున్నాడు. ఇదిగో నీ తల్లి. మరి యేసు శిష్యునితో మరి యోహానుతో కూడా ఏమంటున్నాడు? అమ్మా, ఇదిగో నీ కుమారుడు అంటున్నాడు యోహానుతో. తర్వాత యోహానుతో ఏమంటున్నాడు? ఏమండి చెప్పాలి, ఏమంటున్నాడు? ఇదిగో నీ తల్లి అని యోహానుకు పరిచయం చేస్తున్నాడు. తల్లికేమో అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లికి పరిచయం చేస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోహాను మీద ప్రభువుకున్నటువంటి నమ్మకం ఎంత నమ్మకమో చూడండి. యేసుక్రీస్తును వెంబడించిన 12 మంది శిష్యుల్లో 11 మంది పరారైపోయారు, బతుకు జీవుడు అన్నట్లుగా. మత్తయ్య గారు వెళ్ళిపోయాడు, మార్కు గారు వెళ్ళిపోయాడు, లోకా గారు వెళ్ళిపోయారు, ఫిలిప్పు, తోమా, ఆంద్రేయ, సీమోను, యేసుక్రీస్తు శిష్యులందరూ పరారైపోయారు. ఏమండి, ఒకే ఒక్క శిష్యుడైనటువంటి యోహాను ఒక్కడ మాత్రమే ప్రభుతో నిలిచిపోయాడు, పారిపోకుండా. గురువును ప్రియులారా, గురువుకు ఉన్నటువంటి నమ్మకం, శిష్యుని మీద ఉన్న నమ్మకం. యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతూ కూడా, ఆ సిలువ శ్రమలను సహిస్తూ కూడా పిల్లరా మరి యోహాను మీద ఉన్న నమ్మకం, శిష్యుని మీద ఉన్నటువంటి నమ్మకం, ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు శిష్యుడికి. యోహాన్, ఇదిగో నీ తల్లి, నా తల్లి నీ తల్లి. తన తల్లితో చెప్తున్నాడు, అమ్మా
ఇదిగో నీ కుమారుడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసు చెప్పిన మాటకు యోహాను ఏం చేశాడు తెలుసా? ఆ మాటకు వెంటనే లోబడి ఆమెను తన ఇంట చేర్చుకున్నాడట యోహాను. ఎవరండి? ప్రభు చెప్పాడు, యోహాన్ నీ తల్లి ఈమె. తన తల్లికి చెప్పాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని. వారిద్దరి బాధ్యతలు ఒకరి బాధ్యతలు అప్పగించగానే యోహాను అప్పటికప్పుడే ఆ కల్వరి కొండ క్రింద ఉన్న యోహాన్, ఆ శిలువ దృశ్యాన్ని చూస్తున్నటువంటి యోహాన్ ఏం చేశాడు? యేసు ప్రభు వారి యొక్క తల్లిను తన దగ్గరకు చేర్చుకొని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడట. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారు, ఇక్కడ మనము చూస్తే తల్లిదండ్రుల ఎడల కుమారుల యొక్క బాధ్యత ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. తల్లిదండ్రులు ఎవరండి? జన్మనిచ్చినటువంటి వారు. వారు జన్మనివ్వకపోతే మనము పుట్టేవారిమి కాదు. కనుక ప్రియులారు, ఈ లోకములో తల్లిదండ్రుల ఎడల మన బాధ్యతలు మనము మరవకూడదు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్రములు కూడా, మోషే ధర్మశాస్త్రములో సీనాయి పర్వతం మీద దేవుడు పిల్లరా మోషే ఇజ్రాయెల్ ప్రజలకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కదా. ఆ ధర్మశాస్త్రములో కూడా ఏమని వ్రాయబడింది తెలుసా? నీ తండ్రిని తల్లిని సన్మానించుము. ధర్మశాస్త్రములో ఉన్న 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా? నీ తల్లిని నీ తండ్రిని, నీకు జన్మను ఎవరైతే నీకు జన్మనిచ్చారో వారిని ఎప్పుడు కూడా నీ అనుదిన జీవితంలో ఎప్పుడు కూడా మరిచిపోకూడదు సుమా. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలమందు ప్రియులారా కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మరి యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతూ తాను ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళడం ముందు ఇక కొన్ని నిమిషాల్లో ఆయనలో ఉన్నటువంటి ప్రాణము తన శరీరాన్ని విడిచి వెడలిపోబోతా ఉంది. తనకు మరణం అనేటువంటి తథ్యం. ఇక ఈ లోకాన్ని విడిచిపెడతాడు ప్రభువారు. కనుక ప్రియులారా బాధ్యతలన్నిటినీ కూడా యోహానుకు అప్పగించాడు. ఇదిగో నీ తల్లి అంటున్నాడు. గమనించండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల యొక్క విషయాల్లో పిల్లరా ఈ లోకంలో ఉన్నటువంటి పిల్లలుగా ఉన్న మనమందరము కూడా తల్లిదండ్రుల యొక్క విషయాల్లో దేవునికి మనము లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము. గమనించండి, మొట్టమొదటిగా మనము చూస్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, త్వరగా చదవండి, నా మాటలు ముగిస్తాను జస్ట్ ఒక 5 నిమిషాల్లో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనమును మనము చూస్తే అక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న సంఘానికి పౌలు ఏమంటున్నాడో చూడండి. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఇది ధర్మమే. మీకు మేలు కలగాల. మీ తల్లిని తండ్రిని ఏం చేయమంటున్నాడు? సన్మానించమంటున్నాడు. అప్పుడు మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులగుతారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, వారికి పుట్టిన బిడ్డలు ఎవరైతే విధేయత చూపుతారో, సన్మానిస్తారో, గౌరవిస్తారో, ప్రేమిస్తారో అలాంటి వారికి దేవుని ద్వారా ఏం కలుగుతుందంటండి? దీర్ఘాయువు కలుగుతుంది. ఏం కలుగుతుందండి? ఆయుష్ కాలాన్ని దేవుడు పొడిగిస్తాడు. మన ఆయుష్ కాలాన్ని దేవుడు పొడిగిస్తాడు. ఇంకా కొన్ని సంవత్సరాలు భూమి మీద పొడిగిస్తాడు. మన ఆయుష్ పెరగాలంటే ఈ భూమి మీద ఉన్న మనము, ప్రాణము, ఆత్మ, శరీరము కలిగి ఉన్న మనము, సజీవులుగా ఉన్న మనము ఏమి చేయాలో తెలుసా? మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సన్మానించాలి, ప్రేమించాలి, విధేయులై ఉండాలి, వారికి లోబడుతూ ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు?
దీర్ఘాయుష్మంతులుగా దేవుడు చేస్తాడు. ఆయుష్ కాలాన్ని దేవుడు మనకు పొడిగిస్తాడు. దేవునికే మహిమ కలుగునుగా. ఇంకా ఏం చేయాలో తెలుసా? రెండవదిగా తల్లిదండ్రులను ఘనపరచాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 4వ వాక్యమును మనము చూస్తే తల్లిదండ్రులను మనం ఏం చేయాలంటే అండి, మత్తయి సువార్త చూడండి 15వ అధ్యాయము 4వ వాక్యము. తల్లిదండ్రులను గణపరచుమనియు తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవించుచు ఉన్నాడు. తల్లిదండ్రులు మనం ఏం చేయాలంటే అండి, తల్లిదండ్రులకు విధేయులమై ఉండడం మాత్రమే కాదు కానీ, 2 తల్లిదండ్రులను మనము ఘనపరచాలి. దేవుడు ఏమంటున్నాడు? తల్లిదండ్రులను ఘనపరచండి అంటున్నాడు. బైబిల్ రాబడిన నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. నన్ను ఎవరైతే తృణీకరిస్తారో నేను కూడా వారిని తృణీకరిస్తాను, త్రోసివేస్తాను అంటున్నాడు దేవుడు. కనుక ప్రియులారా, ఈ లోకములో మనకు జన్మనిచ్చినటువంటి మన తల్లిదండ్రులను మనం ఏం చేయాలో తెలుసా? 1 వారికి విధేయులుగా ఉండాలి, 2 వారిని ఘనపరచాలి, 3 మత్తయి సువార్త 19వ అధ్యాయము 18వ వాక్యమును మనము చూస్తే తల్లిదండ్రులను సన్మానించాలి. ఏం చేయాలంటే మనము సన్మానించాలి. అధికారులను మనం అప్పుడప్పుడు సన్మానిస్తూ ఉంటాము. మనకు విద్యను నేర్పినటువంటి గురువులను అప్పుడప్పుడు మనము సన్మానిస్తూ ఉంటాము. అయితే పిల్లరా, నీకు నాకు మనందరికీ జన్మనిచ్చినటువంటి మన తల్లిదండ్రులను కూడా మనం ఏం చేయాలంటే అండి, పిల్లలుగా ఉన్న మనము తల్లిదండ్రులను కూడా సన్మానించాలి. గణపరచడం మాత్రమే కాదు, ఏవండి, వారికి విధేయులుగా ఉండటం మాత్రమే కాదు, వారిని సన్మానించాలి. సన్మానించినంత మాత్రాన సరిపోదు. తల్లిదండ్రులను ఇంకేం చేయాలో తెలుసా? సామెతల గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనమును మనము చూస్తే తల్లిదండ్రులను మనము సంతోషపరచాలట. చదవండి ఆ మాటను. తల్లిదండ్రులను మనం ఏం చేయాలంటే అండి, నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను. నిన్ను కనిన నీ తల్లిని ఆనందపరచవలను. తల్లిదండ్రులు దుఃఖపడితే మనకు ఆశీర్వాదకరము. తల్లిదండ్రులు మనం ఏం చేయాలంటే అండి, ప్రతి దినము కూడా వారిని సంతోషపరుస్తూ ఉండాలి. వారి సంతోషమే నీ ఘనతకు మూలం, నీ ఐశ్వర్యానికి మూలం, నీ ఆరోగ్యానికి మూలం. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులను సంతోషపరచడం మాత్రమే కాదండి, తల్లిదండ్రులను పొరపాటున మన నోటితో ఎవరిని కూడా తల్లిదండ్రులను శపించకూడదు, దూషించకూడదు. శపించావా? ఒకవేళ నీవు ఒక్కొక్కసారి నీవు దూషించావా, జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? సామెతల గ్రంథము 30వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదవండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 17వ వాక్యము. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను, తల్లి మాట విననొల్లవాని కన్నులు లోయ కాకులు పీకును. తల్లిదండ్రుల యొక్క మాటని ఎవరైతే వినకుండా ఏమండి ఉంటారో వారిని ఏం చేస్తాడంట దేవుడు? లోయ కాకులు అనేటువంటి వారిని పీకివేస్తాయి. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తల్లిదండ్రులకు మనము లోబడాలి, తల్లిదండ్రులకు మనము భయపడాలి, తల్లిదండ్రుల యొక్క ఉపదేశాన్ని మనము త్రోసివేయకూడదు. వారు మన భోగాగాలే చూస్తారే తప్ప, మనము మంచిగా బ్రతకాలని ఆలోచిస్తారే తప్ప,
దరిద్రులుగా ఉండాలని, శాపగ్రస్తులుగా ఉండాలని, మన నాశనాన్ని మన తల్లిదండ్రులు కోరుకోరు. నీవు నీ తల్లిదండ్రుల మాట విన్నా వినకపోయినా, త్రోసివేసినా తృణీకరించినా, నీకు జన్మనిచ్చిన నీ తల్లి నీ క్షేమాన్నే కోరుతూ ఉంటారు. ఎప్పుడు నీవు చనిపోయేంత వరకు నీ మేలునే కోరుతూ ఉంటారు, నీ సుఖాన్ని కోరుతూ ఉంటారు, నీ ఆరోగ్యాన్ని కోరుతూ ఉంటారు, నీవు సంతోషంగా ఉండాలని వారు కోరుకుంటూ ఉంటారు నిత్యము. దేవునికే మహిమ కలుగునుగాక. అందుకే నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులకు ప్రతి దినము కూడా తల్లిదండ్రులకు మనం ఏం చేయాలంటండి? భయపడుతూ ఉండాలి. దేవునికే మహిమ కలుగునుగాక. ఇవన్నీ కూడా సిలువలో మాదిరిని చూపించాడు యేసయ్య సిలువలో వేలాడుతూ. ఒక తల్లిని ఎలా ప్రేమించాలో, ఒక తండ్రిని ఎలా సన్మానించాలో విధేయతను నేర్పించాడు యేసు క్రీస్తు వారు. ఆ రోజు గొలగతా కొండ మీద సిలువలో వేలాడుతూ గాయపరచబడిన శరీరముతో, దేహమంతా కూడా రక్తసిక్తమైపోయి దారలై కారుతున్నప్పటికీ, చూడనొల్లని వానిగా ఉన్నప్పటికీ కూడా, స్వర్గస్సును స్వరూపాన్ని కోల్పోయినప్పటికీ కూడా కుమారుడి యొక్క బాధ్యత ఏంటో ప్రభువారు సిలువలో నెరవేర్చాడు. 3వ మాట ఏమిటి ఆ మాట? అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఏమంటున్నాడు యేసయ్య సిలువలో తన తల్లిని చూచి? అమ్మా, ఓ అమ్మా, ఎందుకమ్మా ఏడుస్తావు? ఇదిగో అమ్మా నీ కుమారుడు, ఇతడేనమ్మా నీ కుమారుడు, యోహాన్ నీ కుమారుడు. బాధపడకమ్మా, బాధపడకమ్మా, నీ బాధ్యతను అతడు చూసుకుంటాడు, నిన్ను పరామర్శిస్తాడు, ఇక నుండి తానే నీ కుమారుడమ్మా అని చెప్పి సిలువలో తల్లి బాధ్యతను తన ప్రియ శిష్యుడైన యోహానుకు ప్రభువారు అప్పగించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, సమయం అయిపోయింది. ప్రభు చిత్తమైతే రేపటి రాత్రికాలపు సిలువ ధ్యానపు ఆరాధనలో మిగిలిన పాఠ్య భాగాన్ని మనము పూర్తి చేద్దాం. అప్పటి వరకు దైవ కృప, దైవ ఆశీస్సులు మీ అందరికీ ప్రభు కృప తోడై నడిపించును గాక.